కథ పేరు నక్కతోటి మిత్రుడు. ఒక అడవిలో ఓ నక్క ఉండేది. అది చాలా తెలివైనది. ఒక రోజు అది చాలా బాగా ఆకలితో ఉండేది. అప్పటికి దూరంగా ఒక గొల్లపల్లి కనిపించింది. అక్కడ చాలా గొర్రెలు, మేకలు ఉండేవి. నక్క ఆ ఊరికి వెళ్ళింది. అక్కడ ఓ గొల్లపిల్లాడు గొర్రెల్ని కాపాడుతున్నాడు. నక్క అతనితో మిత్రుడయింది. రోజూ ఆ పిల్లాడి దగ్గరకు వెళ్ళి అతనితో ఆడుకునేది. బాలుడికి నక్క అంటే చాలా ఇష్టం వచ్చింది. ఒక రోజు బాలుడు నక్కతో ఇలా అన్నాడు. నాకు నీవు నమ్మకమైన మిత్రుడివి. నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. మా అమ్మ నీవు నక్క అనుకుంటుంది. కాని నేను చెప్తాను, నీవు మంచి మిత్రుడివని. నక్క ఆనందపడింది. కాని తన మనసులో ఒక దురుద్దేశం పెట్టుకుంది. ఇంట్లోకి వెళ్ళి చిన్ని మేకపిల్లను పట్టుకొని తినేయాలనుకుంది. ఆ పిల్లవాడు నక్కను ఇంటికి తీసుకెళ్లాడు. తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. వాళ్ళు కూడా నక్కను మంచిగా చూసుకున్నారు. అంతా బాగానే సాగుతోంది అనుకుంటున్న సమయంలో నక్క ఒక రాత్రి పొరపాటుగా కోడిని పట్టుకొని తినేసింది. అది కనిపించి బాలుడి తండ్రి కోపంతో నక్కను వెళ్ళగొట్టాడు. అప్పుడు బాలుడు బాధపడి ఇలా అన్నాడు. మనపై నమ్మకం ఉంచినవారిని మోసం చేయడం చాలా పెద్ద తప్పు. నీవు నమ్మకాన్ని పాడుచేశావు. మోరల్: నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. నమ్మిన వారిని మోసం చేస్తే మనం సత్యాన్ని కోల్పోతాం.